జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. Sure, it will be success. Nanta. రాజా ఏమిట్రా ఇదంతా జరిగింది మైక్ నారాయణ 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 రే రే మాట్లాడరా నారాయణ రే రే ఇదంతా ఎవరు చేశారా వాళ్ళు మీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావని భయపడి చెప్పలేదు. రాజా జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు. ఏకాంబరం, కనకాంబరం, సిద్ధాంతి అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పీ తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని ఓరు తస్తారావులా బొడ్డు సరే పట్టుకోండి. రాజా అగు ఈడ్చి పారే.
వాడిని చంపకూడదు. ఏం నీ చుట్టమనా? కాదు, ఇంతకుముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోనులో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడి తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్యం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి. అందులో 4గురికి ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయనని నేను చెప్పగలను. ఆ 5గురు తాగారా లేదా నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబడ్డారు. చేశాక తెలియదు ఏమిటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్, ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. Justice! These are false evidences! These are hantable willing! I'll kill these bastards! I don't kill these guys! డబ్బు కక్కుదు కుక్కలారా కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదెల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. Raja, don't be crazy.
Cool down, Raja. Hear me, please. Raja, come on. Get away. Get out from here. What did you say? Anna, please get back. Raja, no. Don't take a hasty decision. Raja, no. No, I say. Shut up, you bloody bastard. Come on. Come on, follow me. Move. Drop the gun. Drop the gun. Come on. Move. Stand fire. Come on. Come on. Move. Move. Anna, Mama, ఎవరు ఫాలో చేయదు. Please get back. Go. Get back. Come on, then break check. Thank you. అవును నీకు రివాల్వర్ ఎక్కడిది? నాదే. ఈ జీప్? ఇది నాదే. నీదా? కానీకి టికాను లేని దానివి ఇవన్నీ నీకెలా వచ్చాయి? మా బాబేం ఇవ్వలేదు. మీ బాబా? నేనెవరినో తెలుసా? ఏకాంబరం కూతుర్ని. ఏకాంబరం కూతురువా? మరి ఆ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పుకుని గర్వపడేంత గొప్పవాడేం కాదుగా. అసలు ఏం మాట్లాడుతావు నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ వాడిని భర్త అనుకుంది, కానీ వాడు మా అమ్మను ఉంపుడుగతిగానే భావించాడు. నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది. వాడు చీకొట్టాడు. నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళ పడి బతిమిలాడింది. జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాల్చి చంపేశాడు. మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు. ఆ పంచన ఈ పంచన పెరిగి చివరికి నీ పంచం చేరాను. నువ్వు ఎప్పటికైనా మీ నాన్న దగ్గర చేరాలనుకున్నావా? కాదు, కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను. ఆ మగాడివి నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే నేను వదిలిపెట్టకుండా వెంటాడాను. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు. ఐ లవ్ యూ. ఏమండి? వాట్ హ్యాపెండ్? కింద మీ తమ్ముడండి.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సహాయం కోసమా? చట్టం బారి నుంచి న్యాయాన్ని, మీ వాళ్ళ బారి నుంచి మన వాళ్ళని తప్పించాలని వచ్చాను. బాధ్యత కల ఆఫీసర్గా నిన్ను ఇక్కడి నుంచి కదలనిస్తాననే వచ్చావా? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద ఉంది, కనుక వెళ్ళక తప్పదు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల ప్రజల్లో నీకు మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడ్డాయి. అదే చట్టం కోసం తమ్ముడిని చంపావనుకో, నీకు గోల్డ్ మెడల్ కూడా వస్తుంది. వేరే పరిస్థితులు అయితే నీకు ఆ మెడల్ వచ్చేందుకు సహాయపడే ఉంటానయ్యా. కానీ బాధ్యతలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాను. అవి నెరవేరే వరకు ఏ బుల్లెట్స్ నన్ను ఆపలేవు. ఒక నరహంతకుడు ఎదుట నిలిచాక వాడు సొంత తమ్ముడైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. హంతకుల వేటలో అడ్డుపడేది సొంత అన్నయ్య అయినా సరే దొరికే సమస్య లేదు. అన్నయ్య నన్ను వెళ్ళండి. ఎందుకురా? ఎందుకు? మిగతా వాళ్ళని చంపడానికా? పద. ఇప్పుడే పోలీసులు పట్టిస్తారా? అన్నయ్య ప్లీజ్. రాజా, రాజా ఆగు. కొడతావా? కొట్టరా? కొట్టు, కొట్టు అన్నయ్య, కొట్టు అన్నయ్య, కొట్టు అన్నయ్య. నన్ను కొడతావా? నిన్ను రాజా ఆగు. Come on, Deepiku. అవును, ఆ ఫోటోలు కట్ ఎక్కడున్నది? అమ్మా అంతెర్రి పప్పనేంటి, ఆఫీసులో పెడితే డేంజర్ అపాయమని నా సొంత హోంలో ఎక్కడ దాసాలో అక్కడ దాశాను. ఆ మాటకొస్తే ఎక్కడ దాశానో నేను మర్చిపోయాను. మర్చిపోయావా? అమ్మా ఆ రాజాగాడు అసలే పాదరసం లాంటి మనిషి. కొంపదీసి ఆ ఫోటోలు కట్ట వాడి చేతికి చిక్కించుకున్నాడు. మా నాయన చంపుతున్నగా తీసిన ఫోటోలు ఫైలు ఎక్కడ? చెప్పానుగా, నాకు తెలియదంటే తెలియదు. నువ్వు హోమ్ మినిస్టర్ తోడు దొంగలు. ఆ విషయం తెలిసే నేను ఇక్కడ తీసుకొచ్చాను. చెప్పు, ఆ ఫోటోలు ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ దాచుకెళ్లారో ఏమో నాకు తెలీదు. తెలియదు. నీ కారు కింద నువ్వే పడి చేస్తావని ఊహించుండవు కదూ? కరెక్ట్. నేను
చంపద్దు, నన్ను చంపద్దు, చెప్పేస్తా, చెప్పేస్తా, చంపద్దు, నేను చెప్పేస్తా, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, నేను చెప్పేస్తా, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, చెప్పేస్తా, చెప్పేస్తా. అనయ్య అనయ్య స్వాగతం సుస్వాగతం. తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే అన్న ఆరోగ్యం మీరు నిజం చేసిన సందర్భంలో ఏకాంబరం గారు కనకాంబరం గారు తమకు ఏర్పాటు చేసిన సన్మాన సత్కారం. అనయ్య హలో ఓ నీ సత్తారావులా బొడ్డు మొత్తానికి చేరుకున్నావు అన్నమాట. ఏదో సామెత చెప్పినట్టు నువ్వు యమకింకరుడికి ఎక్కువ యముడికి తక్కువనయ్యా. పొరపాటు. మా రఘుపతానయ్య నువ్వు ఎలా చంపావో తెలుసుకున్నాను గనుక ఇప్పుడు నేను కిరాతకుడికి ఎక్కువ రాక్షసుడికి తక్కువ. ఇదిగో ఆధారాలు చేతిలో ఉన్నాయని రెచ్చిపోకు. ఇప్పుడు మీ కలెక్టర్ అనే నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడే సగం పువ్వులు జల్లి సత్కరించాను. ఇదిగో ఇక్కడే హ్యాపీగా భోంచేస్తున్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఆ సగం పువ్వులు మీ అన్నయ్య శవం మీద జల్లుతాను. తప్పేనయ్యా, నోరు మూసేస్తాం. కానీ చేతులు ముడుచు కూర్చోవటం మాకెప్పుడు అలవాట్లేదు. డబ్బు కోసం ఎమ్మెల్యే ఇందువద్దన్న చంపాం. అది కళ్ళారా చూసిన సాక్షిగా మీ అన్నగారిని పరలోకం పంపించాం. ఆ సంఘటన చూసిన మీ నలుగురు మిత్రుల్ని కూడా ఖర్చు రాసేశాం. మర్యాదగా సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి మీ అన్నయ్యని రక్షించుకుంటావో మొండిగా మీ ఇద్దరూ కలిపి చస్తారో బాగా ఆలోచించుకో. అరగంటే టైం ఇస్తున్నాను. మొత్తం వినేశావా? బాస్టర్స్, మీ దుర్మార్గం గురించి నా తమ్ముడు చెప్తుంటే చెవిటి వాడిని అయ్యాన్రా. వాడు నిజం నిరూపిస్తానని చెప్పినా కూడా మూర్ఖుల్లా ప్రవర్తించాను. చాలా సంతోషం. ఇప్పుడు ఏంటట? ఒక కలెక్టర్ గా మీలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే మీ ఆటలు కట్టిస్తాను. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. ఏమిటే గిల్చుకుంటున్నావు? నా కూతుర్నే వారిని తసారావుల బొడ్డు ఎస్పీ, నీకు వెండి పళ్ళెం పట్టుకోవడమే తెలుసు అనుకున్నాను కానీ ఇనపిస్తూలు కూడా పట్టుకోగలవన్నమాట. సిద్ధాంతి
ఈ పిచ్చి మొండ నీ దగ్గర నుంచి. అయ్యా నాకు ఒకటి అనిపిస్తుందండి అయ్యా, అని ఈయన గోండాకి ఎక్కువ పోలీసుకు తక్కువ. మంచి మాట అన్నావయ్యా. ఏమయ్యా ఎస్పీ, లంచానికి మంచం వేసే నీకు మమ్మల్ని నిలదీసి ప్రశ్నించే అర్హత ఉందా? ఏ పాపం ఎరగని నా భర్తని ఎందుకు ఇలా హింసిస్తున్నారని ప్రశ్నించే హక్కు నాకుంది. ఏమిట్రా అది అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. దీని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందన్నయ్యా. బయటపడ్డాడండి, ఇంకా మాత్రుందేడే. దీర్ఘాక్షి మాడు బావా. కక్షతో వచ్చావా, సాక్ష్యంతో వచ్చావా? జాతికి మహాత్ముడు అందించిన శాంతి సంకీర్తన రఘుపతి రాఘవ రాజారాం. దానికి గుర్తుగా నా తండ్రి మా ముగ్గురు అన్న తమ్ములకు ఆ పేరు పెట్టుకున్నాడు. రఘుపతిని ఆల్రెడీ వల్లకాటికి పంపేశాను. రాఘవకు లోపల పాడి కట్టిస్తున్నాను. ఇక నిప్పుతో వచ్చిన నిన్ను. అది నిప్పు కాదురా, చితి. మీ అన్న తమ్ములిద్దరి కోసం నువ్వే ఏర్పాటు చేసుకుని చితిమంట. ఆ మంట ఆరే లోపు మిమ్మల్ని ఇద్దరిని అందరూ సజీవ దహనం చేయకపోతే నేను కాలధర్మం చేసే రఘుపతికి తమ్ముడే కాదు, వృత్తి ధర్మానికి కట్టుబడే రాఘవకు సోదరుడే కాదు. ఏ అన్న కోసం చెయ్యని నేరానికి 6 నెలలు జైలు శిక్ష అనుభవించొచ్చావో ఆ అన్న పరిస్థితి చూడు. అతన్ని చంపుకుంటావా, ఫోటోలు సాక్ష్యాలు ఇచ్చేస్తావా? ఎవరివే నువ్వు? మగువ మాంచాలికి ఎక్కువ, పగబట్టిన పాంచాలికి తక్కువ. అప్పుడు అక్రమంగా నువ్వు పార్వతితో కన్న బిడ్డ, ఇప్పుడు సక్రమంగా నీకు తలకొరివి పెట్టడానికి వచ్చిన దాన్ని. పార్వతి కూతురువా? నువ్వెందుకే శేషం? నిన్ను మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను. Damn it!
ఊరుకోమ్మా ఊరుకో. అమ్మ లత, రాజా, ఆ కనకాంబరగాడు మన వాళ్ళని తీసుకుని లారీలో సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్తున్నాడు. వెళ్ళు, తొందరగా వెళ్ళు. త్వరగా బయటికి వెళ్ళిపోండి. చేతులకి ఎందుకు మట్టి అంటించుకుంటా? వాడిని నాకు వదిలిపెట్టు. వాడికి కరెక్ట్ మోగుని నేనే.
రాజా యు ఆర్ గ్రేట్ అన్నయ్య. శబరి ఏమిటా చూపు, నేను గుర్తుపట్టలేదా? నువ్వా? ఇన్నాళ్ళు నన్ను మాయ చేసావు కదరా. ఒరే, ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి రారా? ఏంటొచ్చేది? చాలే కోటే చేయి చూసేది అంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.